అందరికీ నమస్కారం. ఈ వీడియోలో లలిత సహస్రనామాలు అనగా ఏమిటి, వాటికి ఉన్న కథ ఏమిటి చెబుతాను. లలిత సహస్రనామము అంటే అమ్మవారి 1000 పవిత్ర నామాలు. ఇది బ్రహ్మాండ పురాణంలో ఒక భాగముగా ఉన్నది. లలిత సహస్రనామాలు యొక్క కథ ఏమిటి అంటే, ఒకసారి మహర్షి అయినటువంటి అగస్త్యుడు దేవీ మహిమ గురించి తెలుసుకోవాలని కోరుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు ఆయనకు ఉపదేశం చేశాడు. హయగ్రీవుడు ఏమన్నాడంటే, శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి యొక్క సహస్రనామాలను మనం జపిస్తే అన్ని శుభఫలాలు లభిస్తాయి అని చెప్పి ఆ 1000 నామాలను చాలా చక్కగా వివరించాడు. ఈ నామాలు శ్రీచక్రం మహిమను, అలాగే అమ్మవారి శక్తిని, కరుణను మనకి తెలియజేస్తాయి. ప్రతి నామంలో ఒక లోతైన ఆధ్యాత్మికమైన అర్థం ఉంటుంది. ఇవి ఎంతో శక్తివంతమైన మహిమగల నామాలు. ఇది కేవలం స్తోత్రం మాత్రమే కాదు, ఒక మహారహస్య శక్తిమంత రాజ్యం. భక్తితో జపిస్తే శాంతి, ఐశ్వర్యము, జ్ఞానము కలుగుతాయని ప్రజలు నమ్ముతారు. వాటిలో కొన్ని ముఖ్యమైన నామాల గురించి చెబుతాను. శ్రీమాత అంటే అందరి తల్లి, జగత్తు మొత్తం అమ్మవారి సృష్టి అని అర్థము. అలాగే శ్రీ మహారాజ్ని అనగా సర్వలోకాల రాణి, సంపూర్ణ శక్తి గల స్వరూపిణి అని అర్థము. శ్రీమత్ సింహాసనేశ్వరి అనగా సింహాసనం మీద విరాజిల్లే పరమేశ్వరి అమ్మవారు. ఆవిడకు అధికారం, మహిమకు చిహ్నంగా భావిస్తారు. అలాగే చిదగ్ని కుండ సముద్భత, జ్ఞానాగ్ని నుండి అవతరించిన దేవి మరియు జ్ఞానము, చైతన్యానికి ప్రతీక అని అర్థము. దేవకార్య సముద్యత అనగా దేవతల కార్యాన్ని పూర్తి చేయడానికి అవతరించిన అమ్మవారు. రాజరాజేశ్వరి, రాజులకే రాణి, సర్వాధికారి అని అర్థము. అలాగే త్రిపుర సుందరి, 3 లోకాలకు అందమైన దేవి, శరీరము, మనసు, ఆత్మలను పవిత్రం చేసే శక్తి. Thank you so much for watching. Please subscribe my channel. Thank you.